డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం, డ్రగ్స్ ఫ్రీ గ్రామంగా మార్చుకుందాం. డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్లు మీకు కనబడితే వెంటనే 1908 నెంబర్కు కాల్ చేయండి. కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఈరోజు తెలంగాణ ఈగల్ టీమ్ యాంటీ డ్రగ్స్ పై పోలీసు ఆధ్వర్యంలో ఈరోజు డిఎస్పీ మాట్లాడుతూ ఎక్కువగా టీనేజ్ పిల్లలు డ్రగ్స్ కు మరియు గంజాయికి బాగా అలవాటు పడుతున్నారు. అలాంటి వారు మీకు ఎవరైనా కనబడితే వెంటనే 1908 నెంబర్కు కాల్ చేసి చెప్పండి. ఎవరైతే ఇన్ఫార్మ్ చేస్తారో వారి పేరు బయటకు రాకుండా మేము చూసుకుంటాము. మా యొక్క పని డ్రగ్స్ మరియు గంజాయి లేకుండా చేయడమే. గంజాయి ఎవరైతే తీసుకుంటారో వారి జీవితం సర్వనాశనం అవుతుంది. మనం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చుకుందాం. కొంతమంది ఆకతాయి పిల్లలు, చిల్లరగా తిరిగే పిల్లలు చింత చెట్ల కింద పాడుపడ్డ ఇళ్ల దగ్గర కూర్చొని గంజాయి తాగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు మీకు ఎవరైనా కనబడితే 1908 వెంటనే కాల్ చేసి చెప్పండి. కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్ మాట్లాడుతూ కమలాపూర్లో ఒక్కరు కూడా డ్రగ్స్ తాగకుండా గంజాయి లేకుండా నిర్మూలిస్తాం. ఆదర్శ గ్రామంగా ఒక కమలాపూర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి సర్పంచ్ పబ్బు సతీష్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి చెందిన డిఎస్పి మరియు కమలాపూర్ సిఐ అదేవిధంగా ఎస్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి ఒక ర్యాలీని విజయవంతం చేసిన మన కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థినులు కూడా పాల్గొని ఈ యొక్క డ్రగ్స్ను ఎలా మట్టు పెట్టాలనే విషయంపై ఎంతోమంది మేధావులు ఇక్కడ చెప్పడం జరిగింది. మీ స్టార్ 9 రిపోర్టర్ రవితేజ పుల్లా. తర్వాత దానికి పిల్లలు అలవాటు పడతారు. పడ్డాక మళ్ళీ ఈ మంది డబ్బులు ఏముంటారు. దాంతో పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో దొంగతనం చేస్తారు, లేకుంటే తండ్రి జేబులోకి వెళ్ళో తల్లి దగ్గర నుంచో డబ్బులు తీసుకొచ్చి వాటికి అలవాటు పడిపోయి చదువు మీద దృష్టి పెట్టారు. ఈ విషయాన్ని స్కూల్ హెడ్ మాస్టరు మరియు కొంతమంది పిల్లలు ఏం చేసిందంటే వాళ్ళు ఇంట్లో చెప్పలే, ఎవరికి చెప్పలేదు. ఇక్కడ 1908 నెంబర్ ఉంది చూసిందా, అక్కడ కూడా అంటే మేము అప్పుడప్పుడు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మీకు ఏమన్నా గంజాయి గురించి సమాచారం ఉంటే వెంటనే ఆ నెంబర్కి ఏమని చెప్పినాం. ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుందా, ఇంటికి పోయినట్టు ఉంటుంది కదా ఇంట్లో. దాంట్లో 1908 ఫోన్ చేసి సార్ ఇట్లా మా దగ్గర ఉన్న పాన్ షాపులలో సిగరెట్లు, గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు, పిల్లలు కూడా తాగుతారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ పేరు కానీ వాళ్ళ అడ్రస్ కానీ ఎవరికి చెప్పాం మేము, సీక్రెట్ ఉంటుంది. హైదరాబాద్ కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత కన్సర్న్ డిఎస్పీకి అంటే మీ లోకల్ ఎస్ఐలకు, పోలీస్ స్టేషన్లకు ఇవ్వం. మా డిపార్ట్మెంట్ యాంటీ నార్కోటిక్స్ పీరియడ్ అంటే పోలీస్ డిపార్ట్మెంటే, కాకపోతే సపరేట్గా ఏర్పాటు చేసాం. మా పని ఓన్లీ ఈ డ్రగ్స్ మీద దృష్టి పెట్టడం. ఈ కొట్టుకోవడం, తన్నుకోవడం, మండలి గిడ్డలు మేము కూడా ఓన్లీ డ్రగ్స్కి సంబంధించిన విషయం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఏం పని చేస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసా మీకు? తెలియదా? సపరేట్గా ఈ బ్రాండీ షాపులు, కళ్ళు, ఈ డ్రగ్స్ కూడా ఉంటుంది, సపరేట్గా చూస్తుంది సిఐడి డిపార్ట్మెంట్. బంగారు భవిష్యత్తు కోసం ఆరాటం, ఏదో సాధించాలనే తపన, దీంతో మన లైఫ్ మొదలవుతుంది. మీకైతే ఇప్పుడు వాస్తవానికి గతంలో ఈ డ్రగ్స్ అనేటువంటివి, గంజాయి అనేటువంటిది ఇంజనీరింగ్ కాలేజీల, మెడికల్ కాలేజీల దగ్గర ఉండేటువంటిది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు అది స్కూళ్ళ దాకా వచ్చింది. అదే పెద్ద ప్రమాదంగా మారింది. దాంతో అనేక జీవితాలు ఆగమైపోతున్నాయి. బంగారు జీవితాలు బుక్కిపాలైపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. కాబట్టి ఇవాళ వాటిని నిర్మూలించేది కోసం, వాటి దగ్గరకు రాకుండా ఉండేది కోసం మనం అవగాహన కార్యక్రమాలు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు వచ్చింది. మీలాంటి విద్యార్థులు ఇవాళ దాని గురించి నేర్చుకుంటే, మీరు అప్రమత్తంగా ఉంటే, మీరు మీ ఇళ్లలో ఈ విషయాలను వివరిస్తే మనం సమాజం మార్పు కోసం నాంది పలికినట్టు అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం